ఎంతో పోరాడాను. మీ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఇంత గొప్పగా నన్ను ప్రేమిస్తున్నారని తెలుసుకోలేకపోయానంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇక ఇద్దరు అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరతారు. కావ్య, కళావతి, నా రాజుని సొంతం చేసుకుని నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావు. కానీ ఈ యామినికి అడ్డొస్తే ఎవ్వరినైనా సరే బ్రతకనివ్వను. రాజుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. రాజు నా సొంతం. ఇక నా రాజుని దూరం చేసేవాళ్ళు ఎవ్వరైనా సరే ఇక ఈ భూమి మీద ఉండకూడదు. ఈ రోజుతో నీ చరిత్ర అయిపోతుంది అని చెప్పేసి యామిని ఇక్కడ చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య చావు కబురు కోసం. ఇక ఇంటి నుంచి రాజు కావ్య వెళ్ళిన తర్వాత ఇక రాజు కావ్య సంతోషంగా తిరిగి వస్తారు. ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇక నుంచి వాళ్ళ జీవితం కొత్తగా మారాలి. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఇప్పుడే వాళ్ళు సంతోషంగా బయలుదేరారని చెప్పేసి ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రుద్రాణి మాత్రం ఏమో సంతోషంగానే వస్తారో మరేదైనా సమస్యతో తిరిగి వస్తారో అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది. నీది నోరా లేకపోతే ఇంకేమైనానా? అసలు మంచి ఎందుకు మాట్లాడవు అని చెప్పేసి రుద్రాణి మీద విరుచుకుపడతారు. ఇక్కడ రాజు కావ్య శ్రీశైలం వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ వెంటే అక్కడ యామిని పంపిన రౌడీలు కూడా వస్తారు. ఇక రాజకావ్య శ్రీశైలంలో ఈశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత అదంతా కూడా తిరిగి చూడాలని ఇక్కడ ఎత్తైన కొండ ప్రాంతాలు ఉంటాయి. ఇదంతా చూస్తూ ఉంటే చాలా మనసుకి హాయిగా సంతోషంగా ఉంటుంది. వెళదామా అని చెప్పేసి కావ్య అడగడం, కావ్య మాటని కాదనలేని రాజు ఎత్తైన కొండల వైపు ఇక కావ్యని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఈలోగా యామని ఫోన్ చేస్తుంది. వాళ్ళకైతే ఫోన్ చేసి ఏంటి, ఎంతవరకు వచ్చింది, పని పూర్తయిందా, ఇంకా మీకు ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగా, మేడం ఇప్పుడే సరైన అవకాశం దొరికేలా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఎత్తైన కొండగుట్టలు ఎక్కుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే తనని తోసేయడానికో లేకపోతే షూట్ చేయడానికో మరేదో రకంగా బెదిరించి ఆ కొండ మీద నుంచి కింద పడేయడానికో అవకాశం దొరుకుతుంది. అప్పుడు మీకు వెంటనే కాల్ వస్తుంది, ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అని ఆ రౌడీ అయితే చెప్తూనే వాళ్ళని ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. వీళ్ళు కొండగుట్ట మీద నిలబడి చూస్తూ చాలా హ్యాపీగా ఉండడం చూసి కావ్యని చూసుకుంటూ అలా నిలబడి మురిసిపోతూ ఉంటాడు రాజు అయితే. కావ్య అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అదంతా కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. జాగ్రత్త కళావతి అని చెప్పి ఒక పక్క నుంచి పిలుస్తూనే ఉంటాడు రాజు. ఈలోగా ఇక జారిపోబోతున్న కావ్యని పట్టుకుంటాడు. అలా పట్టుకొని, ఏంటి నీకు కింద చూసుకునే పని లేదా, సంతోషం వస్తే ఇంకేం చూసుకోవా, లేదండి ఈరోజు మనసెందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది. ఈలోగానే ఇక కావ్యని తోసేయాలని చెప్పేసి అక్కడి నుంచి రౌడీలు వస్తూ ఉంటారు. ఇంకా కావ్య అదంతా తిరుగుతూ సంతోషంగా ఉందని చెప్పి కావ్యని కాసేపు రాజు అయితే వదిలేస్తాడు. అలా వదిలేసేటప్పటికి ఈలోగా రౌడీలు వస్తూ ఉండడం ఇక రాజు అయితే గమనిస్తాడు. కావ్య ప్రమాదంలో పడబోతుంది అని రాజుకి అర్థమవుతుంది. ఇక గబగబా కావ్యని కాపాడుకోవడానికి రాజు అక్కడికైతే వెళతాడు. అలా వెళ్ళేసరికి కావ్యని తోసేయబోతున్న రౌడీలు రాజుని కిందికి తోసేస్తారు. దాంతో ఒక్కసారి రాజు ప్రమాదంలో పడిపోతాడు. ఇక రాజు ఎప్పుడైతే కింద పడిపోబోతున్నాడో అప్పుడే రౌడీలు కావ్యని తొయ్యబోయి రాజును తోసేయడంతో పరుగులు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కనీసం రాజుని కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా. ఇక రాజు ప్రమాదంలో పడిపోవడంతో అక్కడున్న వాళ్లను గట్టి గట్టిగా అరుస్తూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇలాగ రాజు కిందికి వెళ్ళిపోబోతూ ఉండగా ఇక కొంతమంది కొండవాళ్ళు వచ్చి రాజుని కాపాడతారు. అలా కాపాడేసరికి అప్పటికే రాజు ప్రమాదంలో పడతాడు, ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. కొండ మీద నుంచి కింద పడిపోవడం అంటే రాజు చాలా పెద్ద ప్రమాదానికి గురవుతాడు. ఈలోగా యామిని అయితే పని పూర్తయిందా అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే అక్కడ పని పూర్తయిపోయి పారిపోయి ఉంటారు, రాజు వెంట పడుతున్నాడేమో అని చెప్పేసి రాజుకి కాల్ చేస్తూ ఉంటుంది. రాజుకి ఫోన్ వస్తూ ఉంటుంది. కానీ కావ్య రాజు ప్రమాదంలో ఉండడంతో ఆ ఫోన్ విషయాన్ని పట్టించుకోకుండా గబగబా ఆసుపత్రికి తీసుకుని బయలుదేరుతుంది. ఇక ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత ఏమైంది, అసలు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉండగానే ఇలా ఇక కొండపై నుంచి కిందికి పడిపోయారని చెప్పి చెప్తుంది. కావ్యకి అక్కడ ఏం జరిగిందో ప్రస్తుతం అర్థం కాదు. జారిపోయిన తన భర్తని చూస్తుంది తప్ప అక్కడి నుంచి తోసేసిన వాళ్ళనైతే కావ్య గమనించదు. దాంతో ఇక గబగబా ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. అలా రాజుని కాపాడుకునే క్రమంలో కావ్య కుప్పకూలిపోతుంది. ఏంటి
అసలు ఈశ్వరుడి దర్శనానికి వచ్చాం, మేమేం తప్పు చేశామని నా భర్తని ఇంత ప్రమాదంలో పడేశావని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ రౌడీలు ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు. ఏమైందిరా, ఆ కావ్యని లేపేశారా, ఆ కావ్య చచ్చిపోయిందనే కబురు చెప్పండి నాకు అని చెప్పేసి యామిని అంటూ ఉండగానే, క్షమించండి, మేము మీకు అందుబాటులో లేము, కానీ ఇక మేము ఎక్కడున్నామో ప్రస్తుతం మీకు చెప్పలేము, కానీ మీరు చంపమన్న అమ్మాయిని మేమేం చేయలేకపోయాము. ఆ అమ్మాయిని చంపబోతూ ఉండగా తన భర్త అడ్డొచ్చాడు. తన భర్త ప్రమాదంలో పడ్డాడు. అతను కింద పడిపోవడంతో అతన్ని కాపాడితే మళ్ళీ ఎక్కడ మమ్మల్ని అందరూ పట్టుకుంటారని భయంతో పారిపోయి వచ్చేసామని చెప్పనేసరికి దెబ్బకు యామిని షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఎందుకంటే రాజు కోసమే కావ్యని అడ్డు తొలగించుకోవాలని ఇదంతా చేస్తుంది యామిని. కానీ కావ్య అడ్డు తొలగిపోకుండా రాజు ప్రమాదంలో పడిపోతాడు. ఇప్పుడు ఎలా ఉంది రాజు పరిస్థితి అంటే, ఏమో మాకు తెలియదు మేడం, మేము అక్కడి నుంచి గబగబా పారిపోయి వచ్చేసాం. అతను ఎలా ఉన్నాడో, అసలు బ్రతుకుంటాడో లేదో అసలు మాకే తెలియదు. ఎందుకంటే చాలా ఎత్తు మీద నుంచి ఆయన కింద పడిపోయాడు. ఒక్కసారిగా చనిపోవాలని చెప్పి మేము తోసే తోపుకి ఆ మేడం బదులు ఆ సార్ పడిపోయారని చెప్పడంతో ఫోన్ కిందకి విసిరేసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక యామిని అయితే ఇక్కడ రాజుని కాపాడుకోవడానికి కావ్య ప్రయత్నాలు చేస్తూ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. డాక్టర్ అక్కడికి వస్తారు. అలా వచ్చేసరికి ఎలా ఉంది అని చెప్పేసి డాక్టర్ని కావ్య అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆయన కండిషన్ సీరియస్గా ఉంది, ఇక ఆయన కళ్ళు తెరిచే వరకు మేమేం చెప్పలేము, మేము ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలో లేదో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. కానీ ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే తన అత్తయ్య తట్టుకోలేదని చెప్పేసి అప్పు కళ్యాణ్కి మాత్రమే ఆ విషయాన్ని అయితే చెప్తుంది. ఇక అలా గబగబా వాళ్ళైతే ఆసుపత్రికి చేరుకుంటారు. ఇక అసలు కావ్యని చంపాలి అనుకుని రాజు ప్రమాదంలో పడిపోవడంతో పిచ్చిదానిలా ప్రవర్తించడం మొదలు పెడుతుంది యామిని. అసలు ఈ కావ్య ఏంటి, నిజంగానే ఆ రౌడీగాడు అన్నట్టుగానే అంత అదృష్టవంతురాలా? ఇప్పుడు నా రాజుకి ఏం కాకూడదు, ఏదైనా అయ్యిందంటే ఆ కావ్యని ఆ ఆసుపత్రిలోనే చంపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది యామిని. అయితే ఇక్కడ రాజుకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఏం కాదని డాక్టర్స్ ధైర్యం అయితే చెప్తూ ఉంటారు. కానీ కావ్య ఏం జరుగుతుందో వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక చాలా తలడిల్లిపోతూ ఉంటుంది. అసలు వెళ్ళే ముందు మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది కావ్య. మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది. రాజ్ కావ్య క్షేమంగా కలిసి ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.